ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారికి ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయినటువంటి సందర్భంలో లంసమ్ అమౌంటే వస్తది. కాస్త ప్రశాంతంగానే జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్‌ల నాటకం నడుస్తుంది గదా! అందులో భాగంగా ఒకళ్ళు ఫోను చేసి ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ నంబర్ ముంబైలో ఉంది అంటే నాకేం సంబంధం లేదంటే, లేదు వెరిఫై చేస్తున్నాం ఉండండి. మీరు లైన్‌లోనే ఉండండి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సొస్తది. మీరు పెద్దోళ్ళు కాబట్టి, వృద్ధులు కాబట్టి మిమ్మల్ని మేము పిలవట్లేదు. లేకపోతే ముంబైకి పిలవాల్సి ఉంటది మిమ్మల్ని దర్యాప్తు అంటూ మీకు కెనరా బ్యాంక్‌లో ఇట్లాగ ఒక కార్డ్ ఉంది, అకౌంట్ ఉందని నాకేం లేదంటే ఇదిగో అని చెప్పేసి ఇట్లా దూరం నుంచి ఒకడు పోలీస్ ఆఫీసర్ రూపంలో వచ్చి చూపెట్టేసేసి మీ దీని మీద దర్యాప్తు చేస్తున్నా, విచారణ చేస్తున్నా, మీరు లైన్‌లోనే ఉండండి. మీరు వాట్సాప్ కాల్ అనమాట. స్విచ్ ఆఫ్ చేయడానికి వీల్లేదు అని చెప్పుకొచ్చారు. సరే మేము భోంచేస్తాము వృద్ధులు అంటే, సరే చెయ్యండి అన్నారు. ఈళ్ళు ఫోన్ పక్కన పెట్టుకొని చేస్తా ఉంటే ఈళ్ళు మాట్లాడుకుంటాం చూసి ఇక వార్నింగులు, గీర్నింగులు బిగించేశారనమాట. అయితే ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారి భార్య ఇప్పుడు పేపర్‌లో, టీవీలో వస్తున్న వార్తలు ఆవిడ ఫాలో అవుతుంది. ఈయన ఫాలో అవ్వట్లేదు. వెంటనే ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్‌లన్నీ తప్పని చెప్పారు. చూడండి అని చెప్పేసి ఆళ్ళ ఆయనకి చెప్పింది. వెంటనే ఆయన చూసి అది చదివిన తర్వాత వెంటనే ఫోను డిస్కనెక్ట్ చేశారు. చేయగానే ఈళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఆయనెళ్లి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు వెంటనే బ్యాంక్‌కెళ్లి చెప్పారు. బ్యాంకోళ్ళు వెంటనే పోలీసులకి చెప్పారు, సైబర్ క్రైమ్. వెంటనే ఈలోపు 10 కాల్స్ వచ్చేసినాయట ఆళ్ళ నుంచి. అంటే వెంట పట్టం ప్రారంభించారనమాట. వెంటనే తర్వాత ఈళ్ళేమో బ్లాక్ చేస్తా వచ్చారు ఆ ఫోన్లని. దాంతో కంట్రోల్ అయింది. అంటే బెజవాడోళ్ళు కాస్త బాధ్యతగా స్పందించారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అని ఏకంగా అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నా సరే ఇప్పటికీ డబ్బులు పోగొట్టుకుంటూ మోసపోతున్నటువంటి వాళ్ళు బెంగుళూరు, హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఉన్నారు. బెజవాడలో కూడా ఇదివరకు ఉన్నారు. బెజవాడోళ్ళు ఓ పాఠం నేర్పారు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.